వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ మ్యాటర్స్. ఒక మనిషికి ఫిజికల్ లుక్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఫిజికల్ లుక్ కోసం చాలా చాలా ఖర్చు పెడుతూ ఉన్నారు. నిజంగా ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంటా, లేకపోతే ఆ మనిషి యొక్క టాలెంట్ అనేది ఇంపార్టెంటా? తెలుసుకుందాం. మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. సో మీరేమంటారు, ఒక లైఫ్ కోచ్గా, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా, ఒక మనిషికి అనేది ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంటా? సో ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలండి మనం. బికాస్ ఫిజికల్ లుక్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. లైక్ ది వెరీ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫిజికలీ ఇఫ్ యు ఆర్ అట్రాక్టివ్, దట్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్. రైట్, ఒక పర్సన్ని చూడంగానే నేను మీతో మాట్లాడక ముందు అసలు ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను అంటే మిమ్మల్ని చూస్తాను నేను. రైట్, సో చూడగానే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. ఆ క్రియేట్ అయిన ఇంప్రెషన్ మార్చడం అనేది చాలా కష్టం. సో ఫస్ట్ ఇంప్రెషన్ అది గనక పాజిటివ్ గా ఫామ్ అయింది అనుకోండి, మీరు మాట్లాడే తీరు, మీరు చెప్పే ఏదన్నా సరే, నేను దాన్ని రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే నాకు పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. నాకు ఫర్ సమ్ రీజన్ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్. అయ్యే మాటలు, మీరు చేసే అయ్యే యాక్ట్స్, మీరు మాట్లాడే అవే మాటలు నేను ఇంకో రకంగా తీసుకుంటాను నేను, బికాస్ నాకు నెగటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాబట్టి. సో ఒక పర్సన్ ఏంటంటే, అతను నోరు విప్పి మాట్లాడి టాలెంట్ ప్రూవ్ చేసుకునే ముందే ఒక పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. అండ్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, దాన్ని మార్చడం చాలా కష్టం. కాబట్టి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్. కొందరు అనుకుంటారు అంటే లుక్స్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిన్ టోన్ అనుకుంటా ఉంటారు చాలా మంది. అంటే ఫేర్ గా ఉంటే బాగుంటారు, డార్క్ గా ఉంటే నన్ను ఎవరు చూడరు అని చాలా మంది అనుకుంటారు. దట్స్ అ రాంగ్ నోషన్ అండి. మీ స్కిన్ టోన్ ఎట్లనన్నా ఉండనియండి, మీరు ఫేర్ అవ్వచ్చు, డస్కీ అవ్వచ్చు, డార్క్ అవ్వచ్చు, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, అంటే ద వే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్, మీ డ్రెస్సింగ్ అవ్వచ్చు, మీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు, రైట్, సో దాట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ లార్జ్లీ టు యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట, ఫిజికల్ అపియరెన్స్. సో నో మ్యాటర్ హౌ యూ లుక్, మీరు దాన్ని అట్రాక్టివ్ గా చేంజ్ చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు నా ఫేస్ ఫీచర్స్ బాగోవు, లేకపోతే నా స్కిన్ టోన్ బాగోవు, ఫేర్నెస్ క్రీమ్ రుద్దుతా ఉంటారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, అసలు ఆ ఫేర్నెస్ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ కావడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే, చాలా మందికి ఉన్న ఈ నోషన్ అన్నమాట, ఏంది తెల్లగా ఉంటేనే అట్రాక్టివ్, అదే బ్యూటీ అనుకుంటారు, తెలుపుంటే బ్యూటీ అనుకుంటారు, అది బ్యూటీ కాదు. చాలా మందిని చూసానండి, తెల్లతో వేసుకుని ఉంటారు కానీ మొహంలో అట్రాక్షన్ ఉండదు. అట్రాక్షన్ ఈ మధ్య ఎవరు చూడట్లేదు, అసలు తెలుపుంటే చాలు అని అనుకుంటున్నారు. సో ఇలాంటి నోషన్స్ వల్ల ఏంటంటే, తెలియకుండా ఓన్లీ స్కిన్ టోన్ మీద ఫోకస్ చేస్తున్నాడు. కానీ ఇట్స్ నాట్ అబౌట్ స్కిన్ టోన్ అండి, ఇట్స్ అబౌట్ ద వే యూ డ్రెస్, ఇట్స్ అబౌట్ ద వే యూ గ్రూమ్. మనం ఎట్లా ఆ హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాము, ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మ్యాటర్. సో వీటిని కరెక్ట్ గా పెట్టుకున్నారు అనుకోండి, ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ది పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ది ఫిజికల్ బ్యూటీ అట్ ది రైట్ ప్లేస్ ఏంటంటే, ఆర్ ఫిజికల్ అట్రాక్షన్, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి. జనరల్ గా ఏంటంటే, మీరు చూడడానికి బాగున్నారు అనే విషయం మీకు తెలుసు అని అంటే, ఖచ్చితంగా ద వే యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి లోపల నుంచి, అది చాలా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. చాలా సార్లు ఏమవుతుందంటే, నేను చూస్తుంటా రెగ్యులర్ గా, ఎస్పెషలీ ఇది స్టూడెంట్స్ అండ్ జస్ట్ ఇన్ కార్పొరేట్స్ వస్తారు చూడండి, ఫ్రెషర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. అది ఒక ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ సమ్హౌ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద వే దే లుక్, నేను అప్ టు మార్క్ లేను అనేసి. అండ్ దాని వల్ల ఏంటంటే, అవతల వ్యక్తి కొంచెం బెటర్ గా ఉన్నారు అని అంటే వీళ్ళు ఇంటిమిడేట్ అయిపోతారు అనమాట. అయిపోయి వాళ్ళని వాళ్ళే చిన్న చూపు చూసుకోవడము, వాళ్ళకంతా నాలెడ్జ్ ఉన్నా వాళ్ళ ముందు సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో ది అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఫిజికల్ బ్యూటీ అట్ ది రైట్ ప్లేస్ ఏంటిది అని అంటే, లుక్స్ బాగున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది.
ది థర్డ్ బెనిఫిట్ ఏంటిది అని అంటే మన సొసైటీలో ఒక నోషన్ ఉందండి. అదేంటంటే మీరు చూడ్డానికి అట్రాక్టివ్గా ఉన్నారని అంటే ఆటోమేటిక్లీ మీరు ఇంటెలిజెంట్ అని వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సమ్మన్ హూ ఇస్ అట్రాక్టివ్, సమ్మన్ హూ ఇస్ హైజీనిక్ అలా ఉండి చూడ్డానికి అంటే ఫిజికల్ బ్యూటీ బాగా ఉండి అట్రాక్టివ్గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటెలిజెంట్, వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు అనే ఒక పర్సెప్షన్ దానికి ట్యాగ్ అయి ఉంటుంది. రైట్. సో ఈ పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున నేను సొసైటీలో ఏదైనా చెయ్యాలన్నా కూడా ద వే పీపుల్ పర్సీవ్ మీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ పాజిటివ్ పర్సెప్షన్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఈ ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ గారు వీళ్ళు ఉన్నారు కదా, అసలు లుక్స్ పరంగా దే డోంట్ మెయింటైన్, దే షో, అంటే పీపుల్ నో దే టాలెంట్ ఓన్లీ. అంటే వాళ్ళ అస్సలు కనీసం షేవ్ కానీ మినిమమ్ అస్సలు, అంటే వాళ్ళ వర్క్ లో పడి సో ఇట్లా కూడా అసలు లుక్సే మెయింటైన్ చేయరు కదా. మరి కొంతమంది అలాంటి సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు, మీన్స్ డైరెక్టర్స్ ఆన్ స్క్రీన్ దే డోంట్ వర్క్ బట్ దే వర్క్ ఫర్ ద మూవీస్. సో వాట్ యు సే అబౌట్ దెమ్? రైట్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను ఒక మాట అన్నాను, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనేసి. రైట్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ దోస్ ఆర్. రైట్. సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి. ట్రస్ట్ మీ, వాళ్ళు వర్క్ లో వాడి షేవింగ్ చేసుకోకుండా ఇంత గడ్డం పెంచేశారు అనుకోండి, దట్స్ ఎ ట్రెండ్. Everybody will follow. అది ట్రెండ్ బికాస్ దే ఆర్ సో టాలెంటెడ్. అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పీపుల్ బ్లైండ్లీ ఫాలో, దే నో దర్ టాలెంట్, దే ప్రూవ్ దేర్ వర్త్. కానీ చూడండి, వాళ్ళ వర్త్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నంత వరకు ఫర్ దెమ్ ఇట్ మ్యాటర్డ్, లుక్స్ మ్యాటర్డ్. ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు. ఇనీషియలీ ఏంటంటే బికాస్ హీ వాంటెడ్ టు ప్రూవ్ ది టాలెంట్, ఆ టాలెంట్, ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ బాగా ఎక్కినాయి కాబట్టి ఆయన లుక్స్ తో మ్యాటర్ లేకుండా హీ కుడ్ బికమ్ ఎ సూపర్ స్టార్. రైట్. బట్ ఇప్పుడు నేను ఒక మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకోండి, నాకు ఆడిషన్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే, ది ప్రైమరీ థింగ్ దట్ దే లుక్ అట్ ఇస్ లుక్స్. కరెక్ట్. రైట్. ఎందుకంటే ఐఎమ్ స్టిల్ నాట్ ప్రూవెన్, నేను ప్రూవెన్ మెటీరియల్ కాదు కాబట్టి. బట్ నేను ఒక్కసారి నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్, నేను దయ వేసుకోవాల్సిన పని లేదు. నేను తెల్లగడ్డం పెట్టుకున్నా అంటే తెల్లగడ్డం ఇస్ ఫ్యాషన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అజిత్ ఉన్నారు, వీళ్ళందరూ దే క్యారీ దట్ వైట్ బియర్డ్, గ్రే హెయిర్ క్యారీ చేస్తుంటారు వాళ్ళు. అండ్ దట్ క్రియేటెడ్ ఎ ట్రెండ్. అ లాట్ ఆఫ్ పీపుల్ అంతకు ముందు దాకా ఏంటంటే డై వేసి కవర్ చేసేటోళ్ళు వాళ్ళంతా. కానీ అజిత్ ఇట్లా ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో who look extremely good with their gray beard as well, it created a trend అండి. చాలా మంది started following it. So ultimately ఏంటంటే వీళ్ళందరూ, if you are extremely talented, you don't have to worry about your looks. If you are not extremely talented or not, you should maintain, makes sense. Okay, right. సో నిజంగానే ఇక్కడ మన ఇండియాలో ఇప్పటికీ కూడా అంటే డిఫరెంట్ కల్చర్ పీపుల్ అందరూ కూడా వైఫ్స్ ఎట్లా ఉంటారంటే రెడీ అవ్వగానే వెళ్ళి హస్బెండ్ దగ్గర నేను బాగా కనిపిస్తున్నాను, ఈ శారీ బాగుందా, ఇది కట్టుకోవాలా, అది కట్టుకోవాలా, వాళ్ళు కొంచెం కానీ ఇంకా ఇది చూపించారనుకోండి పట్టించుకున్నట్టు వీళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు వైఫ్స్, చాలా హర్ట్ అవుతూ ఉంటారు. సో వీటిని మీరు ఎట్లా చూస్తారు? ఇదంతా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సీకింగ్ వ్యాలిడేషన్ అండి. జనరలీ మన ఇండియాలో అక్రాస్ ది కల్చర్స్ వైఫ్ ఏంటంటే హస్బెండ్ దగ్గర వ్యాలిడేషన్ తీసుకుంటా ఉంటుంది అనమాట. నో మ్యాటర్ తను ఏం చేసినా సరే షీ టేక్స్ వ్యాలిడేషన్ అనమాట. అండ్ అసలు ఎందుకు తీసుకుంటుంది, వాట్ ఈస్ ద రీజన్ అని అంటే, అసలు ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే, చిన్నప్పటి నుంచి అమ్మాయిలు సైకలాజికల్లీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కానివ్వండి ఎక్కడో చోట వ్యాలిడేషన్ తీసుకోవడం అనేది అదొక అలవాటుగా మారిపోయింది అనమాట. ఇప్పుడు తను చూడండి, ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఫాదర్ని అడిగి వెళ్ళాలి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. డ్రెస్సెస్ ఏదైనా కొనాలనుకున్నా, ఏదైనా డ్రెస్ వేసుకోవాలనుకున్నా కూడా పేరెంట్స్ దగ్గర నుంచి వ్యాలిడేషన్ కావాలి. అబ్బాయిలకు అవసరం లేదు, చూడండి వాళ్ళు ఏదంటే అది వేసేసుకుంటారు. అమ్మాయిలు ఏదైనా డ్రెస్ వేసుకోవాలి పెళ్లి కాక ముందు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అప్రూవ్ చేయాల్సి వస్తుంది. అది లైక్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇది బాగాలేదు, ఇది తీసేసి స్లీవ్లెస్ ఉంది, లేదా మరీ నీస్ పైకి ఉంది, వేరే డ్రెస్ వేసుకో అనేసి ఆ వ్యాలిడేషన్ అనేది చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటుగా మారిపోయింది. రైట్. పెళ్ళి అయ్యేసరికి ఏమవుతుంది అని అంటే షీఈస్ మూవింగ్ టు ఎ డిఫరెంట్ హౌస్ ఆల్ టుగెదర్. ఇక్కడ ఇప్పుడు వ్యాలిడేషన్ చేయడానికి ఎవరు ఉన్నారు అని అంటే ఇప్పుడు ఫాదర్ లేరు కాబట్టి ఇక్కడ
అందుబాటులో ఉన్నది హస్బెండ్. సో హస్బెండ్ వ్యాలిడేషన్ అనేది ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ అ నార్మ్ అనమాట. సో కాబట్టి తను ఏం చేయాలన్నా సరే ఆ వ్యాలిడేషన్ తెలియకుండానే ఆటోమేటిక్లీ తీసేసుకుంటా ఉంటారనమాట. బికాస్ చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది కాబట్టి. సో ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు కొత్త చీర ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా, ఇది బాగానే ఉందా, నేను కొనుక్కోవచ్చా అని వ్యాలిడేషన్ అడగడము, లేదా వాళ్ళు వేసుకున్న తర్వాత వేసుకొని చూపించి ఇది ఓకేనా లేకపోతే ఏమైనా ప్రాబ్లమా అని అడగటము. సో అలా ఏంటంటే వ్యాలిడేషన్ తీసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి తెలియక అలవాటు అయిపోతుంది. అది అదే రిలేషన్షిప్ లో కంటిన్యూ అవుతుంది అనమాట. కంటిన్యూ అయిన తర్వాత ఎక్కడో రియలైజ్ అవుతారు ఏంటంటే నేను అన్ని మా హస్బెండ్ అడిగి చేయాలి కానీ మా హస్బెండ్ నాకు ఏం చెప్పకుండానే చేస్తాడు, వై షుడ్ ఐ సీక్ దిస్ వ్యాలిడేషన్ అని గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ దే డోంట్ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయిందని అర్థం చేసుకోరు. బట్ లేటర్ తను నా వ్యాలిడేషన్ ఎందుకు తీసుకోవట్లేదు అని స్టార్ట్ అవుతుంది. సో బట్ అదర్వైజ్ ఏంటంటే హస్బెండ్ కి చిన్నప్పటి నుంచి అలవాటే లేదు వ్యాలిడేషన్. ఇప్పుడు ఏది కావాలన్నా ఆ బట్టలు వేసేసుకోవడం, ఎటైనా వెళ్ళాలన్నా వెళ్ళటము, నైట్ అవుట్ కి వెళ్ళాలన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోవడము. బట్ ఇక్కడ అమ్మాయికి అలా అంత స్వేచ్ఛ లేదు కదా. ఇప్పుడు అమ్మాయి బయటికి వెళ్ళాలి అని అంటే అడిగి వెళ్ళాలి, ఎంతసేపట్లో వస్తున్నావు, ఇవన్నీ వ్యాలిడేషన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో దాట్ ఈస్ వేర్ యాక్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ వ్యాలిడేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ అ వే టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకేనండి. అంటే ఇన్ రిలేషన్షిప్ చెప్పాలి అని అంటే ఆ వ్యాలిడేషన్ ఇస్ ఓకే, అడగడం ఓకే. ఒకవేళ మీ పార్ట్నర్ లిబరల్ గా ఉన్నారనుకోండి, నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అని అన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు దీన్ని ఎలా నెగటివ్ గా తీసుకుంటారనంటే నన్ను పట్టించుకోవట్లేదు. కరెక్ట్, అవును, ఆన్సర్ అలాగే అనిపిస్తుంది అమ్మాయిలకి ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వినలేదు కదా ఈ మాట, ఇంట్రెస్టే లేదు అసలు తనకి. ఇప్పుడు మీరు ఒక ఫోటో పంపించి ఈ డ్రెస్ ఎలా ఉంది అంటే నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అన్నారు అనుకోండి, యు డోంట్ టేక్ ఇట్ పాజిటివ్లీ. అంటే నీకు నచ్చి నువ్వు చేసుకోపో అన్నట్టు తీసుకుంటారే కానీ నీకు నచ్చితే నువ్వు తీసుకో అమ్మా అని అన్నాడని తీసుకోరనమాట. సో సి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్సెప్షన్ అగైన్. సో అక్కడ కూడా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి, రైట్? సో ఏంటంటే అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ వ్యాలిడేట్ చేయట్లేదు ఏదన్నా, ఆర్ ఇన్ఫాక్ట్ ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలి అని అంటే ఆ లిబర్టీ మీకు ఇస్తున్నాడు అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అది కాదు దాని అర్థం. హీఈస్ గివింగ్ యువర్ ఇండిపెండెన్స్, మీ లిబర్టీ, మీ వ్యూస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేసి వి నీడ్ టు టేక్ ఇట్ దాట్ వే అన్నమాట. అది ఓకే. ఒకవేళ ఇప్పుడు వ్యాలిడేషన్ వాళ్ళకి అంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, దాన్ని ఓకే చేసేవాళ్ళు హస్బెండ్స్ ఓకే, ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళని వాళ్ళు ఎట్లా చేంజ్ చేసుకోవాలంటారు? అంటే వ్యాలిడేషన్ కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎట్లా చేంజ్ చేసుకోవాలి అమ్మాయిలు? సో సి ఇన్ దిస్ కేస్ ఒకటి ఏంటంటే దే ఫస్ట్లీ వ్యాలిడేషన్ ఇవ్వట్లేదు ఇన్ ద సెన్స్ రిజెక్ట్ చేస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ డ్రెస్ నచ్చింది, నేను వేసుకోవట్లేదు, ఐ వాంట్ టు బై దిస్, బట్ హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. అలాంటి కేసెస్ లో కూడా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఎందుకు నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా, ఇట్లాంటి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి కేసులో ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ అండి. మీరు మాట్లాడండి ఫస్ట్, లైక్ ఎందుకు వద్దంటున్నావు, వాట్ ఈస్ ద రీజన్, అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది రీజన్. ఒకవేళ రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ అనుకోండి, షీ హ్యాస్ టు కాంప్రమైజ్. రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ కాదనుకోండి, హీ హ్యాస్ టు కాంప్రమైజ్. అలా కమ్యూనికేట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోలే తప్ప నన్ను నా వ్యూస్ ఏది కూడా వ్యాలిడేట్ చేయట్లేదు అని ఇంకా అలా ఉండిపోయారు అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అన్నమాట. సో అమ్మాయిలు మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచే వ్యాలిడేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు అంటే లైక్ మీరే చెప్పారు, చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ని అందరినీ అడుగుతూ ఉంటుంది కాబట్టి. సో మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ హస్బెండ్కి అది ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు వైఫ్ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింది, మరి హస్బెండ్ ఎట్లా చేంజ్ అవ్వాలి అలాంటి సందర్భాల్లో? సో ఇక్కడ హస్బెండ్ ఏంటంటే సమ్ టైమ్స్ అండి, ఇది కొంచెం రేర్ ఫినామినన్, వాళ్ళు ఏంటంటే దే లీవ్ ఇట్ టు దేర్ లిబర్టీ అనమాట. నీకు నచ్చింది నువ్వు చేసుకొని వదిలేస్తూ ఉంటారు. కానీ అమ్మాయిలకి అలా ఇష్టం ఉండదు. నువ్వు చెప్పాలి ఇది బాగుంది, ఇది తీసుకో, లేకపోతే నువ్వు బాగున్నావు అని ఇలా వ్యాలిడేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అబ్బాయిలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, మనం వ్యాలిడేట్ చేస్తున్న ప్రతిసారి అదేదో మనం వాళ్ళ మీద అథారిటీ చేస్తున్నట్టు కాదు. అది ఇట్ ఈస్ ఇన్ అ వే చెప్పాలంటే వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు. సి ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు వ్యాలిడేషన్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే,
తను ఎక్సర్సైజ్ చేస్తుంది, ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్గా నేను ఏమైనా సన్నబడ్డానంటావా అని అడిగినప్పుడు, లేదా నేను ఎలా ఉన్నాను అని క్వశ్చన్ అడిగినప్పుడు, దానికి మీరు నీకేమనిపిస్తుంది అలాగే ఉన్నావు అని చెప్పకుండా, నువ్వు బాగున్నావు చూడటానికి, ఎస్ ఈ డ్రెస్ నీకు బాగా సెట్ అయింది, ఎస్ నువ్వు సన్నబడ్డావు, యూ లుక్ మచ్ బెటర్, ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏంటంటే, మీరు ఇలాంటి వ్యాలిడేషన్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీ రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ ఫినామినా. అంటే వ్యాలిడేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ ఫినామినా. మీరు దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో వ్యాలిడేట్ చేశారు అని అంటే, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్స్. రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.